హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేసవికాలం అంటేనే ఊరగాయల సరాగం. పికిల్ ప్యాషన్ ఉన్న పీపుల్కి వేసవికాలం ఒక ఆట విడిపే అనుకోండి. అందులోనూ యావత్ ప్రపంచంలో తెలుగువారి పికిల్స్ అంటే ఇక చెప్పవసరం లేదు. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన కాంబినేషన్తో ఒక బ్రహ్మాండమైన పికిల్ని తయారు చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మామిడికాయ తురుము, పండు మిరపకాయలతో చేసే ఈ పికిల్ బ్రహ్మాండంగా ఉంటుంది. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. తాలింపు దినుసులు: 2 స్పూన్ల ఆవాలు, కాస్త కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, చిన్న బెల్లం మొక్క, చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్, ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, 20 పండు మిరపకాయలు, 2 పచ్చి మామిడికాయలు. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్టు ఈ పికిల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వాష్ చేసి ఆరబెట్టుకున్న పండు మిరపకాయలను వాటి తొడిమెలను కొద్దిగా తుంపుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మామిడికాయలను కూడా చెక్కు తీసుకుందాం. చెక్కు తీసిన ఈ మామిడికాయలను చక్కగా గ్రేట్ చేసుకోండి. పచ్చి మామిడికాయ పల్పు కూడా రెడీ అయిపోయింది. కడాయి వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు, ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన పండు మిరపకాయ ముక్కలను కూడా కాసేపు దోరగా వేగించుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలను కూడా యాడ్ చేద్దాం. మట్టి సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. చల్లారని ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిశ్రమానికి కాస్త వెల్లుల్లి రెబ్బలు, చిన్న బెల్లం ముక్క, మిశ్రమాన్ని చక్కగా గ్రైండ్ చేసుకుందాం.
పండు మిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత ప్రాసెస్ చూద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేద్దాం. తాలింపు గుమ్మగుమ్మలాడిపోతోంది. ఇప్పుడు కొద్దిగా పసుపు, చిటికెడు ఇంగువ, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఎండ్ చేసి పెట్టుకున్న పండు మిర్చి పేస్ట్, సన్నని సెగ మీద ఈ మిశ్రమాన్ని కలిగిపెట్టి కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మామిడికాయ తురుమును కూడా యాడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపెడదాం. సన్నని సెగ మీద ఆయిల్ పైకొచ్చే వరకు కాసేపు ఉడకనివ్వండి. నోరూరిపోయే పండుమిరపకాయ మామిడికాయ పికిల్ రెడీ. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యిని దట్టించుకుని ఈ పికిల్తో 2 ముద్దలు లాగించండి. రుచి అమోఘం, అద్వితీయం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయోగం మొదలు పెట్టేసేయండి. పికిల్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దామా?